నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారు అంటారు భరద్వాజ గారు. 3వ అధ్యాయము పునర్దర్శనమా. బాబుగారు సిద్ధి పొందాక నాకు పెద్ద సందేహం పట్టుకున్నది. మా తండ్రి గారు నేను వివాహం చేసుకోకపోవటం గూర్చి వారి దగ్గర వాపోయారేమో, ఆ కారణంగా బాబుగారు నన్ను వివాహం చేసుకోమని చెప్పారేమోనని మా నాన్నగారిని అడిగితే అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. కానీ నాకు నమ్మకం లేదు. బాబుగారు చెప్పింది దివ్య ఆదేశంగా తీసుకోవాలో లేక కేవలం లౌకికమైన సలహాగా తీసుకోవాలో తెలియలేదు. కొన్ని రోజులు ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాను. శ్రీ సాయిబాబా మహాసమాధి ఉత్సవానికి ముందు షిరిడీ చేరి అక్కడొక వారం ప్రార్థించి సాయి సందేశాన్ని కోరి దానిని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చునని తోచింది. అలాగే ఆ సమయానికి షిరిడీ చేరాను. ఒక వారం సాయి చరిత్ర, నిత్యపారాయణ, ప్రతిరోజు బాబా సమాధికి 108 ప్రదక్షిణాలు చేసి తక్కిన సమయమంతా సాయి స్మరణలో గడిపాను. చివరి రోజు విజయదశమి నాటి రాత్రి 12 గంటలకు అన్నీ పూర్తి చేసుకొని బాబా సమాధి చెంతన కొంతసేపు సందేశం కోసం వేచి చూచాను. కానీ అట్టిదేమీ లభించలేదు. అలసట తీర్చుకోవడానికి ఉత్తరంగా ఉన్న పార్కులోకి వెళ్ళి అక్కడ బెంచీ మీద విశ్రమించాను. కొద్ది నిమిషాలకు ఒక అపరిచిత వ్యక్తి నన్ను పలకరించి, మాది కలకత్తా, నా పేరు రాయ్, నా గదిలో ఒక మహనీయుడు వేంచేసి ఉన్నారు, ఆయన మీతో మాట్లాడాలట, రమ్మంటున్నారు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. దేశం కాని దేశంలో ఈ అపరిచిత వ్యక్తులు నాతో మాట్లాడవలసింది ఏముంటుంది? నా మనసులో ఎన్నో అపోహలు మెదిలాయి. అయినా చూస్తామని అతడితో కలిసి ప్రక్కనే ఉన్న భక్త నివాసు అనే సత్రంలో కుడిప్రక్క చివరి గది దగ్గరకు వెళ్ళాను. ఆ గదిలో లైటు వెలగటం లేదు. గడప దగ్గరెవరో పెద్ద మనిషి నిలుచున్నారు. మేము సమీపించేసరికి ఆయన గదిలోకి వెళ్ళి లైటు వేశారు. ఆయనను చూస్తూనే నాకెంతో ఆశ్చర్యము, భయము కలిగాయి. వారు సరిగ్గా బాబుగారిలాగే ఉన్నారు. స్వల్పంగా శరీరఛాయ మాత్రమే భేదం. మీకు తెలుగొచ్చా అని అడిగాను. తమకు తెలుగు రాదని, నా పేరు పురందలాయ్ అని చెప్పారు. వారు బొంబాయిలో పాల వ్యాపారం చేస్తారట. వెంటనే నన్ను పిలిపించిన కారణం అడిగాను. నాకు ధ్యానములో శ్రీ సాయి దర్శనమిచ్చి మాట్లాడతారు. ఇప్పుడే సాయి సమాధి దర్శనం చేసుకొని అక్కడ రద్దీగా ఉండడం వలన గదికొచ్చి ధ్యానానికి కూర్చున్నాను. కళ్ళు మూసుకోగానే శ్రీ సాయి దర్శనమిచ్చి, నా భక్తుడొకడు ఒక సమస్య గురించి ప్రదక్షిణాలు చేస్తున్నాడు, అతడికి సమాధానం చెప్పు అని నాకు ఒక విషయం చెప్పారు. అప్పుడు నేను, అంతమందిలో ఎవరిని గుర్తుపట్టేది? నేను కూర్చున్న 5 నిమిషాలకు ఎవరొస్తే వారికి మాటలు చెబుతాను అని చెప్పి నేను పార్కులోకి వచ్చాను. 5 నిమిషాలలో నువ్వు వచ్చావు. నిన్ను పిలవమని అతడితో చెప్పి నేను గదికి వచ్చి కూర్చున్నాను. ఇంతకు నీ సమస్య ఏమిటి అన్నారు. అందుకు నేను, అది సాయికి నాకు మధ్య ఉన్న రహస్యం. మీకు ఆయన ఇచ్చిన సందేశమేమిటో చెప్పండి, నాకు సరిపోతే స్వీకరిస్తాను అన్నాను. అప్పుడు ఆయన నవ్వి, నీ వివాహం విషయములో సాయి నిర్ణయం కావాలని ప్రార్థించావట. నీవు తప్పక వివాహం చేసుకోవాలని వారి సందేశం. వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినదు. ఆ తర్వాత దంపతులిద్దరూ వచ్చి శ్రీ సాయిని సేవించాలి అన్నారు. ఆ సందేశాన్ని అనుసరించి నేను మార్చి 6, 1975 వివాహ ముహూర్తం నిశ్చయం కాగానే మొదటి ఆహ్వానం షిరిడీకి, రెండవది కలకత్తాలోని శ్రీ రాయికి, మూడవది శ్రీ పురందలాయ్ గారికి పంపాను. వివాహమైన కొద్ది రోజులకు శ్రీ రాయి వద్ద నుండి జాబు, శుభాకాంక్షలు వచ్చాయి. శ్రీ పురందలాయ్ గారికి పంపిన ఆహ్వానం అట్టి వారెవరూ లేరు అని తిరిగి వచ్చింది. అటు తర్వాత వారి గురించి తనకెట్టి వివరాలు తెలియలేదని శ్రీ రాయి గారు కూడా వ్రాశారు. తర్వాత బొంబాయి వెళుతున్న మిత్రుల ద్వారా విచారించిన అదే సమాధానం వచ్చింది. అప్పుడు కాని స్మరించలేదు. శ్రీ బాబుగారే అలా పునర్దర్శనం ప్రసాదించి తమ సంకల్పానికి సాయి సంకల్పానికి వ్యత్యాసం ఉండజాలదని తెలిపారేమోనని.
కొద్ది మాసాల తర్వాత భీమసింగికి సమీపంలో శ్రీ బాబుగారు కొందరికి అప్పుడప్పుడు స్థూల రూపంలో దర్శనమించి అంతర్ధానమయ్యారని తెలిసింది. ఒకరోజు మామూలుగా బాబుగారికి సేవ చేస్తుండే భక్తులిద్దరూ లంబసింగిలో బస్సు దిగారట. ప్రక్కనే ఒక బండ మీద కూర్చొని ఉన్న బాబుగారిని చూచి భయభ్రాంతులయ్యారట. తమ అలవాటు ప్రకారం బాబుగారు వారిద్దరి భుజాల మీద చేతులు వేసి భీమసింగు వైపుకు నడిచారట. భయంతో వణుకుతున్న వారిద్దరితో ఎందుకురా అలా వణుకుతారు అన్నారట. వారిద్దరూ తరపడాయిస్తూనే మీరు శుద్ధి పొందారుగా బాబు అన్నారట. మీరు సిద్ధి పొందారు కదా బాబు అన్నారట. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోతానురా, నేను పోతే మీ క్షేమం చూచేవారెవరు, నేనెప్పుడూ మీ చెంతనే ఉన్నాను అన్నారట. ఆశ్రమం చేరగానే వారిద్దరూ ఒకరి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళివ్వడానికి, ఇంకొకరు తుడుచుకోవడానికి తువ్వాలు తేవడానికి వెళ్ళి వచ్చారట. కానీ బాబుగారు అక్కడ లేరు. ఇటువంటి కొన్ని సన్నివేశాలు విన్నాక పునర్దర్శనం గూర్చిన నా అనుమానమే నిజమనిపించింది. శ్రీ బాబుగారి నిత్య సత్య స్వరూపులు. వారి దర్శనం నా కోరిక మేరకు సాయి ప్రసాదించిన వరమే. వారు మరలా దర్శనమిచ్చి నాకు శ్రీశైలం అడవులను చూపించేదెప్పుడో. నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారు. పునర్దర్శనమా 3వ అధ్యాయం సంపూర్ణం.